ప్రైజ్ ద లార్డ్. దేవుని సాటిలేని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియులైన మీకు లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి శుభములు అందజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ హోప్ ఫర్ టుడే వాక్య సందేశంలోనికి మీకు స్వాగతం. 13వ కీర్తన 5వ చరణాన్ని చదువుదాం. కీర్తన 13:5. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచి ఉన్నాను. ఎప్పుడైనా నేనైతే అనే మాటను మనం చూసినట్లయితే ఇది ఒక వ్యక్తి యొక్క నిర్ణయముగాను, ఒక వ్యక్తి యొక్క తీర్మానముగాను ఉంది. లేకపోతే ఆ వ్యక్తి యొక్క సాక్ష్యముగా కూడా చెప్పగలము. దావీదు మాట్లాడుతూ చెబుతూ ఉన్న మాట, నేనైతే నీ కృపయందు నమ్మికయుంచి ఉన్నాను. ఈ 13వ కీర్తన గురించి మనం ఆలోచన చేసినప్పుడు, సౌలు దావీదును తరుముతూ ఉండగా దావీదు రాసిన కీర్తనగా ఉంది. 16 లేదా 17 సంవత్సరాల వయస్సులో గొర్రెలను కాస్తూ ఉన్న దావీదును దేవుడు పిలిచి ప్రవక్త అయిన సమూయేలు ద్వారా రాజుగా అభిషేకించాడు. అయితే ఆ అభిషేకము పొందిన వెంటనే అతడు రాజు కాలేదు, కానీ అతడు రాజు కావటానికి సుమారు 14 లేదా 15 సంవత్సరాల సమయము పట్టింది. అంతవరకు కూడా దావీదుని సౌలు వెంటాడుతూ ఉన్నాడు. ఆ సమయంలో దావీదు నిరుత్సాహానికి గురి అయ్యి ఆ కీర్తన పైభాగంలో మనం చూసినప్పుడు దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఎంతవరకు అనే మాట మనము 4 సార్లు ఆ ప్రశ్నల్లో చూడగలం. మన జీవితాల్లో కూడా దేవుడు మనకి చేసిన వాగ్దానాన్ని బట్టి మనం నిరీక్షిస్తూ ఉండగా కొన్నిసార్లు నిరీక్షణ స్థానంలో నిరుత్సాహం వస్తూ ఉంటుంది. అయితే ఈ కీర్తనలో దావీదు 3 రకాల చూపులను కలిగి ఉన్నాడు, లేదా 3 రకాల అనుభవాలను కలిగి ఉన్నాడు. మొదటి చూపు తనలోనికి తాను చూసుకున్నాడు. 2వ వచనంలో అంటాడు, నా మనస్సులో చింత ఉన్నది, నా హృదయంలో వేదన కలుగుతున్నది. మనలో మనకు చూస్తూ ఉన్నప్పుడు మన సామర్థ్యాన్ని బట్టి, మన బలాన్ని బట్టి మనకి నిరుత్సాహం కలుగుతూ ఉంది. ఎందుకంటే మనము ఆ పని చేయలేమోమో అనే ఒక మీమాంసలో, ఒక భయంకరమైన నిరుత్సాహంలో కృంగిపోతాం. రెండవది 3 అలాగే 4 వచనాల్లో చూసినప్పుడు దావీదు తన చుట్టూ ఉన్న పరిస్థితులను చూస్తూ ఉన్నాడు. శత్రువులు అతనిని వెంటాడుతూ ఉన్నారు. అయితే తనలో తాను చూసుకుంటే తనకి నిరుత్సాహం కలిగింది. అలాగే తన చుట్టూ ఉన్న వారిని చూసినప్పుడు తనకి ఒక భయం ఏర్పడింది. అందుకోసమే మరణం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈ 2 చూపులో కాకుండా మరొక చూపు దావీదు కలిగి ఉన్నాడు. పైకి చూస్తూ ఉన్నాడు, దేవుని వైపు. అంటున్నాడు కదా, నేనైతే నీ కృపయందు నమ్మికయించి ఉన్నాను. అంతవరకు తనలో తాను చూసుకున్నప్పుడు నిరుత్సాహం కలిగింది, చుట్టూ చూస్తూ ఉన్నప్పుడు భయం కలిగింది. కానీ ఎప్పుడైతే దేవుని వైపు చూస్తాడో ఒక నిరీక్షణ కలిగింది, ధైర్యము కలిగింది. మన పరిస్థితులు మనకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు, సమస్తము కూడా మనకి ప్రతికూలంగా ఉంది అనిపించినప్పుడు మనం చేయాల్సిన పని మనలో మనకు చూసుకున్నట్లయితే నిరుత్సాహం కలుగుతుంది. మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనకు భయాన్ని కలగజేస్తాయి. అయితే దేవుని వైపు కనుక చూసినట్లయితే దేవుడు తప్పక మనకు నిరీక్షణ ఇస్తాడు. అదే సమయంలో ఆయన మనకు ధైర్యాన్ని కూడా ఇచ్చేవానిగా ఉన్నాడు. దావీదు సాక్ష్యం ఏమిటంటే, నేనైతే నీ కృపయందు నమ్మికయుంచి ఉన్నాను. ఆ విధంగా మనం చెప్పగలిగినట్లయితే దేవుని కృపయందు నమ్మకించిన వారన్నడూ కూడా సిగ్గుపడరు. తర్వాత మాటలో చెబుతాడు దావీదు, నా హృదయంలో హర్షము కలుగుతూ ఉంది, సంతోషము కలుగుతూ ఉంది, నీ యొక్క రక్షణ ఆనందాన్ని బట్టి నేను కీర్తిస్తానని చెబుతూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని వైపు చూశాడో దేవుడు తనకు నిరీక్షణ ఇచ్చి ఉన్నాడు, అలాగే దేవుడు తనకు ధైర్యాన్ని ఇచ్చి ఉన్నాడు. కాబట్టి మీరు ఎటువంటి భయంకరమైన శ్రమల గుండా వెళ్తున్నప్పటికీ కూడా మీ చూపు దేవుని వైపు ఉన్నట్లయితే, ఎలాగైతే దావీదు చెప్పి ఉన్నాడో, నేనైతే నీ కృపయందు నమ్మికయుంచి ఉన్నానని, ఆ విధంగా దేవుడు తప్పక మీకు నిరీక్షణ ఇస్తాడు. అదే సమయంలో ధైర్యాన్ని ఇస్తాడు, మార్గము తెరిచి మీకు విజయాన్ని కూడా అనుగ్రహించగలడు. అట్టి కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమగల ప్రభువా, కృపగల తండ్రి, ఈ మంచి సమయంలో నాయన దావీదు సాక్ష్యాన్ని బట్టి మీ వద్దకు వస్తున్నాం.
దావీదు చెప్పినట్లుగా నేనైతే నీ కృప యందు నమ్మిక ఉంచి ఉన్నానని చెప్పినట్లుగా మేము కూడా ప్రభువా మా యొక్క విశ్వాస జీవితంలో ఏవైతే సమస్యలు ఎదురవుతూ ఉండగా మా బలహీనతలను బట్టి మా అసమర్థాన్ని బట్టి ప్రభువా మేము వెనుతిరగక నాయన నీ కృప యందు నమ్మిక ఉంచి మా యొక్క ప్రయాణంలో విజయం సాధించే వారముగా మమ్మల్ని ఉంచుతారని నమ్మచ్చు. మా ప్రియుల చేతులకు అప్పగించుకుంటూ యేసు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక.